నమస్తే సార్. నమస్తే. సార్ బ్యాక్ పెయిన్ గురించి మీరు ఈ మధ్య అంటే ఒకప్పట్లో ఏంటంటే సార్ దీన్ని ఎవరో ఏజ్డ్ వాళ్ళు ఇలానే. కానీ ఇప్పుడు ఏ డాక్టర్నైనా మాకు ఈ మధ్య కొంచెం టీనేజర్లు కూడా వచ్చి అడుగుతున్నారమ్మా అని అంటూ ఉంటున్నారు. సో దీనికి మన ఆయుర్వేదిక్లో తగ్గించుకోవడానికి అవకాశం ఉందంటారా? అవకాశం కాదండి, డెఫినెట్గా తగ్గుతుంది. డెఫినెట్గా ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నది కరెక్ట్ అండి. మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు నేను 10 పేషెంట్స్ చూశాను అనుకోండి, డెఫినెట్గా 5 పేషెంట్స్ రిలేటెడ్ టు స్పైన్, వెన్నెముకకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ మనకి బ్యాక్ పెయిన్తోనే వస్తున్నారండి. ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఏజ్ ఒక ఫ్యాక్టర్ అయితే, ఒక పని చేసే వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది అనేది ఉంది. ఇప్పుడు అలా కాదండి, కూర్చుని ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇది వచ్చింది, లైక్ టైలర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళకి ఉంది, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. సో ఒకటి ఏంటంటే మన వెన్నెముక అనేది ఒకటి వీక్ అవుతుంది మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్ నరిష్మెంట్ లేక. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసే పనులు అనమాట. అంటే ఇప్పుడు సడన్గా ఇలా వంగి బరువులు ఎత్తడాలు. ఇంకొకటి ట్రావెల్ ఎక్కువ చేసేవాళ్ళు, ఎందుకంటే మన రోడ్స్ పట్టించి కూడా ఎక్కువ ట్రావెల్ చేసి ఆ జర్కీ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు. ఇలా వీటన్నిటి రీజన్స్ వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువైపోయింది. సో వీటికి ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయండి. పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏంటంటే మనకి ఒక 15 days డైలీ ఒక 1 hour మనం ఏంటంటే ఏదైతే ఆ నర్వ్ కంప్రెషన్ అని ఉందో లేదా డిస్క్ బల్జ్ అని ఉంటుంది, అంటే మనకి వెన్నెముకలో కలిగే మార్పులు అనమాట ఇవి. వాటిని మనం ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్టాంట్ పెయిన్ మేనేజ్మెంట్ అని ఆయుర్వేదిక్లో ఉంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, సో నేను మెన్షన్ చేస్తున్నా. సో మనకేంటంటే ఇన్స్టాంట్ పెయిన్, మనకు పెయిన్ 15 minutesలో రిలీవ్ చేస్తాం. ఇన్స్టాంట్ పెయిన్ తగ్గించి ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక 14 days to 15 days మనకి రెగ్యులర్గా పంచకర్మ ప్రొసీజర్స్ అనేది చేసి మిమ్మల్ని కంప్లీట్ హెల్దీ బాడీ, అంటే సపోజ్ మీరు చిన్నపిల్లల బాడీ అంత యాక్టివ్గా హెల్దీగా ఉంటుంది చూడండి, ఫ్రెష్గా, అవును చాలా అంత ఫ్రెష్గా మీ స్పైన్ని మీ బాడీని చేసి పంపిస్తాం అనమాట. ఓకే సార్, ఫుడ్ దేనికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిలో డీజనరేషన్ కూడా చూస్తున్నాను. అంటే ఏంటి, అరుగుదల అనమాట. వెన్నెముక్కి 30 ఏళ్లలో అరుగుదల వస్తే అంత కష్టం చెప్పండి. అది ఎందుకు వస్తుందంటే న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ప్రాపర్గా. ఒకటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏది నేను చెప్పినట్టు వెయిట్ లిఫ్టింగ్లు కానీ ఇవన్నీ. బట్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేసినా కూడా కొంతవరకు తట్టుకునే శక్తి ఉంటుంది కదా, బట్ ఆ నరిష్మెంట్ లేకపోవడం వల్ల ఇంకా వెరీ ఎర్లీగా అది అవుతుంది అనమాట. సో ఫుడ్ అనేది కూడా మంచి న్యూట్రిషియస్ అనేది తీసుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఏదైనా ఇంట్లో దొరికే ఐటమ్స్ తీసుకోవాలి? డెఫినెట్గా. ఇప్పుడు మనకి ఇమీడియట్ అంటే లోపల స్పైన్లో అంత సీరియస్ ప్రాబ్లం కాదు, బట్ బ్యాక్ పెయిన్ ఏంటి, మనం చిన్న వర్క్ చేశాక వచ్చింది లేకపోతే ట్రావెల్ చేశాక వచ్చింది అనుకున్నప్పుడు తగ్గాలంటే ఈ మనకి కలౌంజీ అని ఉంటుందండి. కలౌంజీ సీడ్స్ చాలా మంచిది అసలు. కలౌంజీ సీడ్స్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఆయిల్ కూడా ఉంటుంది, ఆయిల్ అప్లై చేసుకుంటే కూడా తగ్గుతుంది. అలాగే మనం కలౌంజీ సీడ్స్ పౌడర్ చేసుకుని హనీతో తీసుకుంటే పెయిన్ అనేది కూడా రిలీఫ్ అవుతుందండి. బట్ అంటే ఇంటర్నల్ ప్రాబ్లం పరంగా కాకుండా మనకి ఆ పెయిన్ రిలీఫ్ నుంచి మనకు కొంచెం ఉపశమనం కలిగి మన వర్క్ చేసుకోవడానికి అయితే డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.